హాయి పట్టణాన్ని, హాయి ప్రజలను, హాయి పశువులను, హాయి సొమ్మును, హాయి రాజును నీ చేతికి అప్పగించుచున్నానని వాగ్దానం చేసినటువంటి దేవా మీకు స్తోత్రాలు. ఈ పట్టణమును స్వాధీనము చేసే క్రమంలో ఏదైనా ఆరాధనను వాడుకొనమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా సంగీతము, మా పాటలు, మా ప్రసంగాలు సమస్తము కూడా నాయన మీ దృష్టికి అంగీకారములు అగునుగాక. హాలమ్మ తోరగలమ్మ మేలెందూరలాందరూ కరషందరమ్మ. ఈ సమయం ఎవరికి వృధా కాకూడదు. ఎవరెవరు ఈ స్థలంలో ఉండాలో వారిని రప్పించండి. ఎవరెవరు కనెక్ట్ కావాలో వారిని కనెక్ట్ చేయండి. మాషకున్న ప్రాణాన్ని తృప్తిపరచండి. ఐ రిలీజ్ ద సూపర్ న్యాచురల్ ఏంజలిక్ పబ్లిసిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హిమాలందరలా తురగల మధుర. వై ప్రైజు, వై ప్రైజు, వై ప్రైజు, వై ప్రైజు, వై ప్రైజు, వై ప్రైజు. ఏప్రిల్ మాసం అంతటి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మే మాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు, 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 మీకు స్తోత్రాలు. జవాబులలోని హృదయ మెరుగుట నేర్పుము. యెహోవా ఈరే నీవేన సర్వ, యెహోవా నిస్సిన విజయము నీవా, యెహోవా రాఫా స్వస్థత నీవని, యెహోవా శం తోడుందు ఎరుగుటకు ఇలా నేర్పుము. పాద సేవల్ యేసువా దేవా దేవా నన్ను కాయుమా. దేవా దేవా నన్ను కాయుమా. నా జీవయాత్ర సర్వమై కంటి పాపవలెనా దీపమై నీడలో నన్ను నిలుపు. నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ నీడలో నన్ను నిలుపుమా. నీ ఆత్మతో నన్ను నింపుమా. యేసయ్యా యేసయ్యా నన్ను కాయుమా. దేవా దేవా నన్ను
పయనంలో భారమైన బ్రతుకులో మమతలేరుగా మనుజులలో సిలువ మోయు యాత్రలో శృతిని మీటేను పలుకులేన పదిల పరచను నన్ను నీలో పాద సేవలు యేసయ్యా దేవా దేవా నన్ను కాయుమా యేసయ్యా యేసయ్యా నన్ను కాయు. లేచి నిలబడదాం అందరం దేవుని సన్నిధిలో. ఏప్రిల్ మాసం అంతని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. నూతన మాసం మే అలా బకూరే మెహత్తర్ ఎలా మాగరబా మేలులు 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 మేలులు. నా ప్రాణమా నా సమస్తమా యేసుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా నా సమస్తమా యేసుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. పనికిరా నిన్నను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలము నిశ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలము నిశ్చితివి. నా నా సమస్తమా యేసుని స్తుతించుమా. నా యేసు చేసే మేలను నీవు మరువకుమా. నా యేసు చేసే మేలను నీవు మరువకుమా. అంధకారలోయలో నేను నడచితిని. ఏ అపాయ
అంధకారలోయలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నీవు నడిపితివి. కంటి పాప నీవు నన్ను కాచితివి, కంటి పాప నీవు నన్ను కాచితివి. నా ప్రాణమా నా సమస్తమా యేసుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. మేలన్నీ చేసితివి నా మంచి దేవా, మేలన్నీ చేసితివి నా మంచి దేవా. మేలన్నీ చేసిన దేవా, నా మంచి యేసయ్యా. మేలన్నీ చేసిన దేవా, నా మంచి యేసయ్యా. ఘనుడవు నీవని జీసస్ పొగడెదనేను, ఘనుడవు నీవని పొగడెదనేను, ఘనుడవు నీవని పొగడెదనేను, ఘనుడవు నీవని పొగడెద నిన్ను. మంచివాడవు నీవని పాడెదనేను, మంచివాడవు నీవని పాడెదనేను. రేలమా కియలందరమా ఓరగలమా దొరకలమా సో ఓరేగిమా. Trust in thee, oh Lord, I will trust in thee, oh Lord. నీలోనే వెలగాలని నీ వలెనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని నీ వలెనే నేను మారాలని, నీలోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని.
పరిశుద్ధాత్మ అభిషేకముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్ను బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా రియలమకురమమ. Welcome your presence, Almighty God. ఏప్రిల్ మాసమంతా కూడా తండ్రి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు మమ్మల్ని కాపాడి మమ్మల్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి మే మాసంలోనికి ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. అనుదినము మాయడల మీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కలుగుచున్న తండ్రి, ఈ మే మాసంలో కూడా మాయడల మీకు కలిగినటువంటి ప్రేమను బట్టి వాత్సల్యాన్ని బట్టి విస్తారముగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయం కొరకైనటువంటి మాటలను మాకు అందజేయమని ప్రార్థిస్తున్నాం. మా మనసులను నూతన పరచండి. కల్లా తరమా తరకరబా మహలందరికీ మోషంద లేరమమతికి మే లహతూరగలబా. వచ్చిన వారు అదే రీతిగా తిరిగి వెళ్ళకూడదు, అదే రీతిగా వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ మీతో ముఖాముఖి అనుభవం కలిగినట్లుగా, మార్పు నొందినట్లుగా, మీ వలే మారినట్లుగా మీ కృపను అత్యధికంగా విస్తరింపజేసి మహిమ పొందమని ఏకాగ్రతతో ఏక మనసుతో మేమందరం కూడా మీ వాక్యాన్ని విని మార్పు చెందుటకు మీ కృపను విస్తరింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో కృతజ్ఞత స్తుతి ఆరాధనలను సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి దేవుని యొక్క సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఈరోజు కాస్త త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నాను. బస్ అర్లీగా ఉంది. రేపటి నుంచి శుక్రవారం వరకు 5వ తారీఖు నుంచి శుక్రవారం వరకు 9వ తేదీ వరకు నర్సరావుపేట ప్రాంతంలో బైబిల్ కాలేజీలో దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకొని పోతున్నాను. రాత్రి అనంతపురం నుంచే బుక్ చేసుకున్నాను. బస్సు అర్లీగా ఉంది. సో వీలైనంత త్వరగా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందజేస్తాను. సో గడిచినటువంటి కాలంలో డబ్బుల పంటను కోయు నియమాలు అన్నటువంటి అంశాన్ని
విస్తారంగా లేఖనములు తీసుకొని మనం అధ్యయనం చేశాం. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, గుర్తుపెట్టుకోండి, దేవుడు తన వాక్యాన్ని మనకు పరిష్కారముగా ఆయన అందజేశాడు. సో ఏ విషయంలో మనకు కొరత ఉన్నా, ఇబ్బంది ఉన్నా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పరిష్కారాలను మనము పొందుకొనగలం. సో కనుక దేవుని యొక్క వాక్యం విని, దేవుని యొక్క వాక్యాన్ని రిపీటెడ్గా విని ధ్యానించి మీ జీవితాల్లో ఆర్థికపరమైనటువంటి మేళ్లను, పంటను మీరందరూ కూడా కోసుకొనాలని మనవి చేస్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి కూడా మన లక్ష్యం ఏమై ఉండాలంటే, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, డబ్బుల విషయంలో మనకంటూ ఒక గురి ఉండాలి, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి ఆ లక్ష్యము? దేవుడు చూపిస్తున్నటువంటి లక్ష్యం ఏమిటంటే, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి. అంటే మన భాషలో చెప్పాలంటే, సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అవసరానికి మించి డబ్బులు కలిగి ఉండడం. దట్ ఈస్ గాడ్స్ విల్. అవసరానికి మించి మన దగ్గర డబ్బులు ఉండాలి, మన అకౌంట్లో అవసరానికి మించి డబ్బులు ఉండాలి. ఇది టార్గెట్ పెట్టుకోండి. ఇది టార్గెట్ పెట్టుకొని దేవుని అడగండి. ఎబ్బేజు అడిగాడు, దేవా నన్ను నిశ్చయంగా నన్ను దీవించు అని అడిగాడు. నిశ్చయంగా దీవించని అడిగాడు. సో యూ కెన్ ఆస్క్ గాడ్, దేవా నన్ను బ్లెస్ చేయండి, నన్ను దీవించండి. నాకు చిల్లి గవ్వ కూడా లేనప్పుడు, ఒక సెంటు స్థలము కూడా లేనప్పుడు నేను అడిగాను దేవుని, లార్డ్ బ్లెస్ మీ, ఐ వాంట్ ప్రాపర్టీస్, ఐ వాంట్ ల్యాండ్స్, ఐ వాంట్ ప్రాపర్టీస్. నేను ఏమీ లేని వానిగా నేను ఉండకూడదు అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సో ఆర్థికంగా ఎప్పుడు కూడా వెనుకబడి ఉండొద్దండి. మనీ ఈజ్ పవర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో డబ్బు అన్నటువంటిది అది చాలా శక్తివంతమైంది. ధనవంతుడంట బీదవాని వెళ్తున్నాడంట. ఈవెన్ టోటల్ వరల్డ్, ప్రపంచమంతా, భూమి మీద ప్రపంచమంతా దేంతో నడుస్తుందో తెలుసా? డబ్బుతో నడుస్తూ ఉంది. డబ్బులు తీసేయండి, అసలు ఎవరికి పవర్ ఉండదు. డబ్బులు లేని ఒక మంచి వ్యక్తి ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి, 1,000 ఓట్లు, మినిమం 100 కోట్లన్నా ఉండాలన్నమాట నిలబడాలంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈనాడు రాజ్యాలను ఏలేవారు, ప్రభుత్వాలను ఏలేవారు, పరిపాలించేవారు, రాజులు, వీరందరూ కూడా మనీ. ఎందుకు యుఎస్ టాప్లోకి వెళ్ళిపోయింది? అమెరికా ఎందుకు టాప్లోకి వెళ్ళిపోయిందంటే డబ్బు, మనీ. ప్రియులరా, నిజంగా ఎప్పుడు కూడా డబ్బులు తక్కువ అంచనా వేయకూడదు. డబ్బు వస్తే నేను పడిపోతానేమన్నటువంటి భయం కూడా కలిగి ఉండకూడదు. సరి అయినటువంటి యాటిట్యూడ్ మనకుంటే, దృక్పథం మనకుంటే, ఎంత డబ్బులు వచ్చినా కూడా మనం పడిపోం. యోబు అంట తూర్పు దేశంలోనే యోబు అంత ధనవంతులు లేడంట. తూర్పు దేశంలో, కానీ పడిపోలేదు, దేవుని వదిలిపెట్టలేదు. అబ్రహాం వచ్చేంత ధనవంతుడు, దేవుని వదిలిపెట్టలేదు. ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు అయ్యాడు, దేవుని వదిలిపెట్టలేదు. దావీదు మిక్కిలి ధనవంతుడు అయ్యాడు, దేవుని వదిలిపెట్టలేదు. చాలామంది ధనవంతులు దేవుని వదిలిపెట్టలేదండి. ఇంకా పావర్టీతో తట్టుకోలేక దేవుడు నా ప్రార్థన వినలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ డబ్బు ఎక్కువైపోయిందని చెప్పేసి, అంటే దేవుని పద్ధతిలో డబ్బులు తెచ్చుకొని డబ్బులు ఎక్కువైపోయి పడిపోయిన వాళ్ళు ఎక్కువగా మనకేం కనిపించారు. సో మనం యేసయ్యను మనం ప్రేమిస్తున్నాం, అది చాలా ప్రాముఖ్యం, ఆయనకే మొదటి స్థానం. అయితే మనం సమ్మతించి మాట వింటే భూమి పైన మంచి జీవితాన్ని అనుభవిస్తామని దేవుడు చెప్పాడు. కనుక మనం ఒప్పుకోవాలి, మనం అంగీకరించాలి, కావాలని అడగాలి. మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు అని ప్రభు చెప్పాడు. సో ఫైనాన్సెస్ గురించి అడగండి. ప్రభువా నాకు అవసరానికి మించి నాకు డబ్బు దయచేయండి అయ్యా. డబ్బు విషయంలో నాకు ఏ కొదువ ఉండకూడదు. చాలా సమస్యలు పరిష్కారం అవుతాయండి, చాలా సమస్యలు. అన్నీ అని నేను చెప్పాను, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్, కెన్ బి ఛాలెంజ్, కెన్ బి ట్యాకిల్డ్ బై మనీ. భారతదేశంలో చూపించండి ఎంతమంది క్రైస్తవులు బిలియనర్స్ ఉన్నారు.
100 కోట్లు పైన కలిగినటువంటి వారు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? కనపడ్డాలా? ఎందుకు తెలుసా? బోధ. అమెరికాలో ఇటువంటి బోధ చేయరు. పావర్టీ ఈజ్ గాడ్స్ విల్ అని బోధ చేయరు. డబ్బులు ఎక్కువ వస్తే పడిపోతామని బోధ చేయరు అమెరికాలో. బోధ సరిగా ఉంది కాబట్టి అమెరికాలో గొప్ప గొప్ప ధనవంతులయ్యారు. ఇలాన్ మాస్క్ ఇప్పుడు నంబర్ 1 ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఇలాన్ మాస్క్. ఇలాన్ మాస్క్ కొడుకు టెస్ట్ మనీ చెప్తున్నాడు, జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అని. వాట్ ఏ టెస్ట్ మనీ! ఇలాన్ మాస్క్ కొడుకు యేసయ్య నాకు స్నేహితుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. లైవ్లో సాక్ష్యం చెప్పాడు. అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. ఆయన దేశాలనే కొనేయగలడు, అంత ధనవంతుడు. సో ఎప్పుడు కూడా డబ్బులు చెడ్డవేనా అనుకోవద్దండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, కోరుకోండి, సంపాదించుకోండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మోసపోవద్దు, నష్టపోవద్దు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. అప్పు చేయవద్దండి, అప్పు చేయవద్దు, అప్పు ఇప్పించవద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇప్పించద్దు, మధ్యవర్తిగా ఉండద్దు, అప్పు ఇవ్వద్దు. డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎవరు అడిగారని చెప్పేసి అప్పు ఇవ్వద్దు. దానం కావాలంటే చెయ్యి. దానం అంటే ఏంటి? మరలా ఇవ్వకుండా కూడా నో ప్రాబ్లం, దానం చేయొచ్చు. యూ షల్ లెండ్ టు మెనీ నేషన్స్ అని ఉంది. అంటే చాలా దేశాలకు నీవు డబ్బులు ఇస్తావని. అప్పుగా అని లేదు పదం, తెలుగులో ఉంది అప్పు అని. నీవు అనేక జనులకు అప్పిచ్చదు అని ఉంది. అప్పు అన్నటువంటి పదం అక్కడ వాడబడలేదు. లెండ్ అంటే ఇవ్వడం అన్నమాట. ఇవ్వడం, అక్కడ డెట్ గురించి మాట్లాడడం లేదు. సో కనుక అప్పు ఇవ్వద్దండి. అప్పు ఇచ్చినారా నిద్ర లేని రతులు గడపాల్సి వస్తుంది. సో కనుక ఈ పాయింట్స్ మనసులో పెట్టుకోండి. వీటిని దాటిపోవద్దు. దర్శనంలో ఏదో కనపడిందని, ఏదో స్వరం వినపడిందని వీటికి వ్యతిరేకంగా అది ఏ మాత్రం కూడా చేయదు. ఉదాహరణగా నేను చెప్తాను. ఏమంటానంటే, ఇప్పుడు పొరుగు వానికి పూట పడొద్దని ఉంది, అంటే గ్యారంటీ వద్దు, సంతకం చేయొద్దని ఉంది.